తెలంగాణలో అధికార విపక్షాల మధ్య మాటలు తూటాల్లో పేలుతున్నాయి. కృష్ణా బేసిన్లో 512 టీఎంసీల నీటిని ఏపీ వాడుకోవచ్చని చెప్పడం ద్వారా కేసీఆర్ తెలంగాణకు మరణ శాసనం రాశారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ప్రజాభవన్ వేదికగా బనకచెర్లపై రేవంత్, చంద్రబాబు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు, 299 టీఎంసీలు మేము తెలంగాణ వాడుకుంటాం, మాకు సరిపోతుందని చెప్పి మొట్టమొదటిసారి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ రైతాంగం పాలిట ఒక మరణ శాసనాన్ని ఆనాటి ప్రభుత్వం మొట్టమొదట సంతకం పెట్టి వచ్చి ఒప్పందాలు చేసుకొని వచ్చి గోదావరి బనకచెర్ల చీకటి ఒప్పందం ప్రజాభవన్ ఆధారంగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది. ఎందుకంటే జూలై 6, 2024 నాడు ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల మీటింగ్ జరిగింది. ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి. రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు.